నమస్కారం జయప్రకాష్ గారు. నమస్తే అంజీ గారు. ఎలా ఉన్నారు సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ అంజీ. ఇప్పుడు ఆంధ్రాలో క్లియర్ మ్యాండేట్ ఇచ్చేశారు. అంటే ప్రతిపక్షం కూడా లేకుండా. నిజంగా ఓటమికి అయిన తర్వాత వీళ్ళు సమీక్షించుకుంటే అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సమీక్షించుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా అసలు మాకెందుకు ఓటేయలేదు, మేము ఇంత చేసాం, ఏది అక్క చెల్లెమ్మలకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి కావచ్చు, ఆసరానో లేకపోతే ఇంకోటనో, ఇంత చేసాం, ఇంత చేసిన తర్వాత ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి జరుగుతూ ఉంది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి, దానివల్ల ఇంత అనర్థం జరిగింది అని చెప్పేసి ఇంకొకటి. రకరకాలు సార్, ఎవరికి వచ్చిన విధంలో ఎవరికి వాళ్ళు తోచిన విధంతో వాళ్ళు ఎక్కడ అసలు వీళ్ళు అనుకుంటున్న పక్కన పెడదాం సార్ కొంచెంసేపు. వీళ్ళ ఆలోచనలు కావచ్చు, వీళ్ళ అభిప్రాయాలు పక్కన పెడితే మీ అభిప్రాయం ఏంటి సార్? రెండో దానికి ముందొద్దాం, సోకాల్డ్ ఈవీఎంస్. ఇంతకంటే మూర్ఖపు వాదన మరొకట్లేదు. ఒకచోటనే కదా, దేశం అంతా కూడా ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలు, లేకపోతే ఎవరో తొండి చేశారు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవి. మీరు గెలిస్తే అద్భుతం, మీరు ఓడిపోతే ఈవీఎంలు. కాంగ్రెస్ పార్టీ వారు కర్ణాటకలో గెలిచారు, రాష్ట్రంలో అప్పటిదాకా బీజేపీ ఉంది, జాతీయ స్థాయిలో ఉంది. ఎలా గెలిచారు? తెలంగాణలో గెలిచారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది, అప్పటిదాకా జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. ఎలా గెలిచారు? అదే జాతీయ స్థాయిలో కనుక ఈసారి ఫలితాలు ఇప్పుడు కంటే ఇంకా తక్కువ వచ్చినానుకోండి, ఈవీఎంలు తోండి అంటే ఏమిటిది? ఈ పిచ్చి మానేయాలి ముందు. నేను చాలా నిర్మోహాటంగా నిష్కర్షగా మొట్టమొదటిసారి చెప్పట్లా, కొన్ని 10-15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. మన రాజకీయంలో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని నేను అది గొంతెత్తి విమర్శించినంత దేశంలో ఇంకెవరు విమర్శించాల. కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్లో లేవు, ఎన్నికల నిర్వహణలో లేవు. చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కొన్ని పేర్లు నమోదవచ్చు, అవ్వకపోవచ్చు, చిన్న ఉండొచ్చు. కానీ కనీసం ఓటరు డబ్బులు తీసుకునో, కులం ప్రభావం వలనో, తాత్కాలికమైన తాయిలాలతోనో, మరో కారణంగానో, మంచి కారణంగానో, చెడు కారణంగానో స్వచ్ఛందంగా ఓటేస్తున్నాడు, కానీ తుపాకీ పెట్టి బలవంతంగా ఎవరు ఓటేయించట్లా. రైట్. మన ప్రజాస్వామ్యం అమెరికా సజీవంగా ఉంది. దాన్ని మనం గుర్తించకుండా నేను నెగ్గితే ఓటర్ నిజాయితీగా ఓటేశాడు, నేను నెగ్గకపోతే ఓటర్ ఓటేయకుండా ఆపారని చెప్పంటే మీ వ్యక్తిగత స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో చిన్న అవకతవకలు ఉంటాయి, కానీ మొత్తం మీద పాలనా యంత్రాంగం ఎన్నికల విషయం వచ్చేసరికి నిర్భీతిగా, నిష్పాక్షికంగా, సమర్థంగా పనిచేస్తుంది. మామూలు చోట ఎంత విన్యాసాలు చేసినా కూడా ఓట్ల కౌంటింగ్ నిజాయితీగా లెక్కెడతారు. ఫలితాలు ప్రకటించాక దేశమంతా ఆమోదిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో కొంచెం సన్నాయి నొక్కులు వస్తున్నాయి, నేను గెలవకపోతే నేను ఒప్పుకోను అని చెప్పని, డొనాల్డ్ ట్రంప్ లాగా. కాబట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, దేశంలో మంచి మార్పులను కోరుకునేవాళ్ళు ఈ మూర్ఖత్వాన్ని ఎండగట్టాలి. నేను గెలిస్తే ఈవీఎంలు ఓకే, నేను గెలవకపోతే ఎన్నికల్లో ఏదో లోటు జరిగింది అన్నది పిచ్చి వాదన. ఓకే. కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఓకే. ఇక నేను ఇంత ఇచ్చాను, నాకు ఓటు ఎందుకు రాలేదు, అసలు ఆలోచనే చాలా పెత్తందారి ఆలోచన. నువ్వేమన్నా రాజువా? రాజ్యం అంతా నీ సొంతమా? ఈ దేశంలో ప్రజలు దయతలిచి ఓటిచ్చి నిన్ను అక్కడ కూర్చోబెట్టారు. 10 మందికి కావాల్సిన పనులు చేసి పెట్టవయ్యా, ఎవడో ఒకటి కావాలి కాబట్టి అని. వాళ్ళు నీకు పన్నులు ఇచ్చి నిన్ను పోషిస్తున్నారు, నువ్వు వాడికి ఇచ్చేదేంటి? నిన్ను ప్రజలు పోషిస్తున్నారు. ఈ ప్రజల ఓట్లు లేకపోతే, ప్రజల పన్ను డబ్బులు లేకపోతే వీళ్ళలో 190 మంది దేనికి పనికిరారు. దేనికి పనికిరారా సార్? ఎలా పనికి వస్తారు? ఏ పనికి కూడా పనికి. అందుకనే కదా పదవులు లేకపోతే ప్రాణం పోయినట్టుగా బాధపడిపోతున్నారు చాలా మంది. ఓకే. మీ బతుకులు మీరు చూసుకుంటారు, అంతకు మించి మేము వచ్చి సమాజం ఎందుకు పట్టించుకుంటుంది? కాబట్టి నేను ఇచ్చా, నువ్వు నాకు ఎందుకు ఓటేయలేదు, ఈ ట్రాన్సాక్షనల్ కాదు. ప్రజలు ఎవ్వరికి రుణపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారికి రుణపడక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారికి రుణపడక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారికి రుణపడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడక్కర్లేదు. ఏమన్నా రుణపడి ఉంటే పాలకులు ప్రజలకు రుణపడి ఉండాలి. మీరు అవకాశం ఇచ్చారు, వాళ్ళని పెంచారని చెప్పని. ఇది రుణానుబంధం కాదు. ప్రజలు ఎవ్వరికి కూడా బానిసలు కాదు. ఎన్నికలంటే నేను ఇచ్చా కాబట్టి నాకు ఓటే కాదు. అట్లాంటి దూరంతోనే కర్ణాటక ఇచ్చాం, గ్యారంటీలు ఏదో ప్రకటించాం, అమలు చేసాం, నామనోడించారు కదా. ఇప్పుడు తెలంగాణ 5 నెలల క్రితమే కదా ఈ హామీలతో వచ్చింది, సగం సీట్లు పోయినాయి కదా. కాబట్టి ఎన్నికలు నేను నీకు ఇస్తాను నాకు ఓటే అన్నది కాదు. అంటే మన రాజకీయాన్ని చాలా
చులకనగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. రాజకీయం ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు రాజకీయానికి అనర్హులు అలాంటి వాళ్ళు. ఎన్నికలు అనేవి ఏం దారి చూపెడుతున్నావు ఉమ్మడి సౌకర్యాలకి, ఉమ్మడి భవిష్యత్తుకి? ఇప్పటిదాకా ఏం చేసావు? అంతకంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఏ మార్గం చూపెడుతున్నావు నాకు? పేదరికం ఉన్న దేశంలో, నిరుద్యోగం తాండవిస్తున్న దేశంలో, గ్రామీణులు ఇప్పటికి కూడా 165 మంది ఉన్న దేశంలో, అసంఘటిత రంగం రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు 185 మంది ఉన్న దేశంలో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఏ మార్గాన్ని చూపెడుతున్నావు? ఎలాంటి భవిష్యత్తును ప్రతిపాదిస్తున్నావు? అది చేయకుండా ఉన్నది కొనసాగిస్తాను, మేము విఫలమైనాం కాబట్టి అన్నింటిలో కూడా ఎందుకు పనికిరాని దద్దమ్మలం కాబట్టి పన్నుల డబ్బు కొంత వాటా నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఓటేయి. ఏమిటిది? అంటే దేశంలో పేదరికాన్ని కొనసాగించి దేశాన్ని అధ్వాన స్థితికి పంపించి మనం వీలైనంత దోచుకుని పెత్తందారులు చేసి ప్రజలను అలాగే ఉంచేద్దామనా? ఆ చర్చే చాలా భయంకరమైనది. అంటే ప్రజల్ని అవమానించేది, సామాన్య ప్రజల్ని బానిసలుగా చూసేది, బేదలుగానే కొనసాగాలని కోరుకునేది. నేను పెత్తందారుగా ఉండాలి, సామాన్యులు అట్లాగా బానిసలుగా ఉండాలని చెప్పినది. మన సమస్య ఈ సామాన్యుల ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయటం ఎట్లాగా, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, వాళ్ళ సంపాదన పెంచడం ఎట్లాగా, వాళ్ళ ఆదాయాలు మెరుగుపరిచి పేదరికం నుంచి బయటపడి చేయటం ఎట్లాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం ఎట్లాగా, దానికి మన దగ్గర ఏం మార్గం అన్నది. అది ఎన్నికల్లో మనం చూడాల్సింది. అంతేగాని నేను ఇచ్చా నువ్వు నాకు ఇచ్చే అన్నది చాలా చౌకబారు రాజకీయం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయం. కానీ ఎక్కువ శాతం అంటే ట్రాన్స్పరెంట్గా దేశంలో కూడా ఎవరు చేయని విధంగా సంక్షేమాలు అందించావు. ఇంత సంక్షేమాలు అందిస్తే అసలు ఏ రాష్ట్రంలో లేనిది మళ్ళీ అదే చర్చకు వస్తుంది. అదే అది కదా అసలు వీళ్ళు ఎక్కడ రివర్స్ అయ్యి ఉంటారు సార్? ఈ ఓటర్లు కూడా ఎక్కడ రివర్స్ అయ్యి ఉంటారు? వీళ్ళకి ఓటరు బిచ్చగాడు కాదు, ఓటర్ని అవమానించబోకండి. ఓకే, సామాన్యులు మీకు బానిసలు కాదు, మీరు ప్రభువులు కాదు. మీరు వాళ్ళకి సేవ చేస్తామని దండం పెట్టి వాళ్ళ మద్దతు పొంది వాళ్ళ పన్ను డబ్బులు తీసుకుని దాంట్లో సగం తింటున్నారు మీరు. కాబట్టి ఓటర్ని మీరు అవమానించబోకండి. మహాత్మా గాంధీ ఈ భాష ఎప్పుడు మాట్లాడేదానికి అధికారమే ఒక పదవి కూడా రాలా. ఈ ప్రజలంటే ప్రేమ ఉంటే, ఈ ప్రజల భవిష్యత్తు కావాలని కోరుకుంటే అసలు ఈ భాష వస్తుందా? మనం ఆలోచించాల్సింది ప్రభుత్వం అనేది ఎందుకు అని చెప్పండి. ప్రభుత్వం అన్నది ప్రజల ఉమ్మడి సౌకర్యాలు కల్పించడం కోసం, మనందరికీ అవసరమైనవి మనం సొంతంగా చేసుకోలేని ఈ జీవితంలో చాలా ఉన్నాయి. రోడ్డు మీద మహిళ వెళితే భద్రంగా ఉంటుందా లేదా? చట్టం అనేది ఉందా? ధర్మం అనేది ఉందా? అమాయకుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందా? ట్రాఫిక్ సరిగ్గా నడుస్తుందా? ఏమైనా వివాదం ఉంటే వెంటనే సెటిల్మెంట్లు, గోండాగిరి లేకుండా నిజాయితీగా సమర్థంగా ఖర్చు లేకుండా పరిష్కారం అవుతుందా? ఇది మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది. ఆ తర్వాత ప్రభుత్వం చేయాల్సింది ఉమ్మడి సౌకర్యాలు. వర్షం కురిస్తే వరదలు వస్తే రోడ్డంతా గతుకులతో ఉంటే ఎక్కడికి పోయినా కూడా వీపుపోతే ఆ వాహన నాశనం అవుతుంటారు. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు రవాణా కష్టమైతే అదేం పరిపాలన? అలాగే మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిస్తే, మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం, కానీ మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిస్తే ఎలా బతుకుతాం మనం? కరెక్ట్. రవాణా అధ్వాన్నంగా ఉంటే ఇప్పుడు ఇంత రద్దీ ఉంటుంది. కనీసం మెట్రో ట్రైన్లు అదనంగా పెట్టే శక్తి లేదు. ఎందుకని? మెట్రో డబ్బులు లేకుండా చేసాం. హైదరాబాద్లో చూడండి ఒకసారి మీరు, క్రిక్కిరిసి వెళ్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదే? మెట్రో వేసినప్పుడు 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అదనంగా మెట్రో రైలు పెట్టాలి కదా. ఎందుకు రావట్లేదు తెలుసా? మెట్రో ఏడాదికి 1,400 కోట్ల రూపాయలు వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి వచ్చే డబ్బు రోజువారీ నిర్వహణకు సరిపోట్లా. అదనంగా రైళ్లు పెట్టాలంటే ట్రాక్ ఉంది కానీ రైళ్లు కొనాలి. రైళ్లు కొనడానికి డబ్బులు లేవు. రైళ్లు కొనడానికి డబ్బులు లేవు కాబట్టి 20,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు, అంటే రోజుకు 4 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తూ మెట్రో సౌకర్యం పెంచలేక రవాణా అంతా అతలకొతలం అయిపోయింది. ఎంత విచిత్రం ఇది! ఇది పరిపాలన? పవిత్ర భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం. రవాణా లేదు. సరే, పిల్లలకి చదువు డబ్బులు ఇచ్చి ఫీజు ఇచ్చి చదువు కొనుక్కుందాం అనుకున్నా కూడా 190 మందికి పొట్టకొస్తే అక్షరముఖరాజు పరీక్షల్లో పాసులు ఉంటాయి కానీ ఇంకెలా బతుకుతారు? ఆధునిక యుగంలో నైపుణ్యం లేకుండా, నిజమైన చదువు అందకుండా మీరు ఎలా ఎదుగుతారు? ఇప్పుడు పిల్లలు బేదలుగా ఉండాల్సిందేనా? అదేమంటే వాళ్ళు ఆ పేదరికం పోగొట్టడానికి విద్యను ఎలా పెంచాలి, పెట్టుబడులు ఎలా పెంచాలి, ఉపాధి ఎలా కల్పించాలి, అది లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పని డ్రామాలు ఆడతారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? 100 మందికి ఉపాధి ఉంటే దేశం మొత్తంలో గవర్నమెంట్లో వచ్చేది 3 కూడా ఉండదు. 3కే. అదే
మీరు 1000 ఉద్యోగాలు ప్రకటిస్తే ఒక 1,00,000 మంది పోటీ పడతారు, 2 లక్షల మంది. 2 లక్షల మంది పడ్డా, 20 లక్షల మంది పోటీ పడ్డా 1000 ఉద్యోగాలే ఉంది, ఆ 100 ఉద్యోగాలే ఉంది. మిగతా 99,900 మంది ఏమవుతారు? అది మనం చెప్పట్లా. ఆ ఉపాధి ఎట్లా వస్తుందో మనం మాట్లాడట్లా. దీని చుట్టూ తిప్పేసి ప్రజల్ని వ్యవసాయం చేస్తున్నాం. ఆరోగ్యం ఇప్పటికి కూడా ఒంట్లో కొద్దిపాటి జబ్బు చేస్తే వేలకు వేలు ఖర్చు అయిపోతుంది. అంతకు మించి అసలు ఏమవుతుందో అర్థం కాదు మనకి. హాస్పిటల్ పాలు పడితే మనం నరకాన్ని అనిపించండి అనుకుంటున్నాం. పారిశ్రామికీకరణ, చిన్న పట్టణాలు, మనకి ఏదన్నా ఉపాధి కావాలంటే ఉత్తరాది నుంచి ఇక్కడ దాకా వలసపోవాల్సి వస్తుంది. లేకపోతే మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కో, చిన్న పట్టణానికో, లేకపోతే బెంగళూరుకో. ఒక నిరుపేద 15-20 రూపాయల ఆదాయంతో రెక్కాడిదే కానీ డొక్కాడిన వాటి ఇక్కడికి వచ్చి ఇల్లు ఉండదు, రవాణా ఉండదు, రేపొద్దున ఒక రోజు అన్న జబ్బు చేస్తే పట్టించుకునే ఆలన పాలన ఉండదు, బంధువులు మిత్రులు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, సామాజిక భద్రత ఉండదు. ఎలా బతుకుతున్నారు? ఎక్కడెక్కడ చిన్న పట్టణాలు వచ్చినాయనుకోండి, అభివృద్ధి అంతా హైదరాబాద్లోను బెంగళూరులోనూ మాత్రం పెరగాలి. హైదరాబాద్ బెంగళూరు పెరగాలి, అమరావతి రావాలి, చిన్నపట్నం రావాలి. కానీ చిన్న పట్టణాలు కూడా పెద్దగా వచ్చినాయి, బాగా ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, ఎక్కడెక్కడ చిన్న చిన్న నైపుణ్యంతో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ రావచ్చు. ఇవన్నీ చేసి ఆదాయాలు పెంచి ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. కానీ అన్నిట్లో ఫెయిల్ అయిపోయాయి కాబట్టి నీకు డబ్బులు ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావు? ఈ ప్రజల డబ్బే. సగం డబ్బు మీరు తినేస్తున్నారు, సగం డబ్బు మీకోసం మీరు ఖర్చు పెట్టండి. మీ జీతాలు, మీ భత్యాలు, మీ గొడవలు తప్ప జనం గురించి దీనిలో ఊసేలేదు, జనానికి సేవ అందేదే లేదు. కైంకర్యం చేస్తున్నారు, ఖర్చు పెట్టడానికి ఎలక్షన్లో మరి తినకపోతే ఎట్లాగా? మిగతా డబ్బంతా బటన్ నొక్కి పంపిస్తున్నాము కాబట్టి నువ్వు రుణ పండాలు అంటాను. ఎందుకు రుణ పండాలి? పేదరికాన్ని కొనసాగించినందుక, పేదల్ని బెచ్చగాళ్ళుగా మార్చినందుక, ఆత్మగౌరవాన్ని అంతం చేసినందుక రుణ పండాలు రాసింది. ఎవరు అడుగు రుణపడి ఉండాలి? కాబట్టి ముందు ఈ చర్చ నుంచి నేను కొంచెం చాలా స్పష్టంగా చెప్పాలి. నాకు చాలా వేదన కలుగుతుంది. ఈ దేశ ప్రజల్ని మనం బానిసలుగా మార్చేసాం. ఇప్పుడు జస్ట్ లైక్ బిజినెస్ లాగానే వాళ్ళు మాట్లాడుతున్న విధానం కూడా, ఇప్పుడు నేను ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఎవరిదండి? ఎవరి బాబుగాడి సొమ్ము ఇచ్చామంటున్నాను. 5 ఏళ్లలో 2,70,000 కోట్లు ఇచ్చామంటున్నారు. 5 ఏళ్లలో 11-12 లక్షల కోట్లు ఖర్చు అయింది. ఏం చేసావు దాని నుంచి? ప్రజలకు ఏమందింది? ఎందుకు జీవితాలు బాగుపడలా? ఇంకా పుచ్చుకునే స్థితి ఎందుకున్నారు? నిజంగా పరిపాలన బాగుంటే పుచ్చుకునే స్థితి ఉండకూడదుగా, పెరగాలిగా ప్రజలు. అన్ని రాష్ట్రాల్లో చాలా పార్టీలు తంతులు నడుస్తుంది. నేను ఇస్తా. పేదలు మాత్రం పేదలకు కొనసాగుతారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1983లో ₹2 బియ్యం పెట్టారు. ఆనాడు మార్కెట్లో 3.5 ఉండేది బియ్యం రేటు. ఈవేళ మార్కెట్లో 40 రూపాయలు ఉంటే ఇప్పుడు రూపాయి బియ్యమే అంటున్నారు. ఆనాడు ఇచ్చిన దానికంటే ఈనాడు 3-4 రెట్ల మందికి ఇస్తున్నారు. అంటే మీ లెక్క ప్రకారమే పేదరికం పెరుగుతుంది. కరెక్ట్ సార్. పేదరికం పెరగట్లా, ఏదో పంచుతున్నారు ఓట్ల కోసం. కానీ సమస్య ఏంటంటే మౌలికంగా నాకు ఈ బియ్యం అక్కర్లేదు, నాకు ఫ్రీగా కరెంట్ అక్కర్లేదు, నాకు ఫ్రీగా బస్సు అక్కర్లేదు, నాకు మంచి రవాణా కావాలా, నా పిల్లలకి మంచి విద్య ఉంటే నేను బతుకుతాను, నాకు ఉపాధి కావాలా అనే వ్యవస్థ నిర్మాణం చేయకుండా, ఉపాధి వచ్చే అవకాశాలు కల్పించకుండా నేను అది ఫ్రీగా ఇస్తాను, నేను అన్ని ఫెయిల్ అయిపోతాను, నీ బతుకు అట్లాగే ఉంచుతాను, అట్లాగే ఉన్నావు కాబట్టి నాకు ఓటేస్తావు కాబట్టి నేను నీకు ప్రతిఫలంగా నీ డబ్బుల్లో కొంత తినేసి కొంత డబ్బు పంచుతాను. ఇదా డీలు? ఇదా పరిపాలన? ఇలాంటి దేశం మనకు కావాల్సింది? ఇలాంటి సమాజం కోసం మహాత్మా గాంధీ పోరాడింది? ఇవన్నీ పెద్ద మాటలు అనిపించవచ్చు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎంతసేపు గీడి గెలిచాడా, ఆడి గెలిచాడా, ఈ కులమా ఆ కులమా, ఎవడెమ్మెల్యే అయినాడు, ఇది తప్ప అసలు మన జనం బతుకులేమవుతున్నాయి, మన భవిష్యత్తు ఏమవుతుంది, మన ఆత్మగౌరవాన్ని కాపాడడం ఎట్లాగా, మన పేదరికాన్ని తొలగించడం ఎట్లాగా? పేదరికం తొలగించడం అంటే డబ్బులు పంపిణీ కాదు, సంపాదించే శక్తి, సంపాదించే అవకాశం. అండ్ ఇంకోటి సార్, మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రీవియస్ అధికార దుర్వినియోగం చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా రకరకాలు వేరే వాటికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ క్యూ కడుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆ గేట్ దగ్గర ఆపేస్తున్నారు. సో అధికారం అనేది శాశ్వతం కాదు. నాయకులు అనే ఇది మన రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ అధికార దుర్వినియోగం చేయటం వల్ల రాజును మించిన రాజభక్తి చూపెట్టేవాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు. ఎవడు అధికారంలో ఉన్నా కూడా జీహుజలను కాళ్ళు పట్టుకోవటమే వాళ్ళందరికీ. ఓకే, ఇది పెద్ద వాళ్ళ కొత్తది కాదు. అందులో మన సంప్రదాయంలో మొత్తం నుంచి బానిసత్వం అలవాటైంది కాబట్టి అధికారం అంటే బెల్లంలాగా చేరడం సహజంగా జరుగుతుంది. 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చింది తమిళనాడులో. అన్నాదురై గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు రాజగోపాలాచారి గారిని కలిశారు, చక్రవర్తి రాజగోపాలాచారి గారిని. రాజాజీ గొప్ప
దార్శనికుడు ఆయన. చాలా ముందు చూపున్న మనిషి. ఈ దేశంలో మిగతా రాజకీయవేత్తల కంటే ఒక 30-40 ఏళ్ళు ముందు చూపున్న మనిషి ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగాడు, ఏమండి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశం అంతా, రాష్ట్రంలోనూ వాళ్ళ హుకుం నడిచింది, వాళ్ళు ఏం చెప్తే అది అధికారులంతా తలూపి చేశారు, మంచి చెడు ఆలోచించకుండాను, వాళ్ళని ఏం చేయాలి అన్నట్ట. అంటే రాజాజీ చెప్పారట, ఏమయ్యా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు, వాళ్ళకి సిగ్గుసారం లేదు, వాళ్ళకి నిజాయితీ లేదు, వాళ్ళ అధికారం ముందు మోకరెళ్తారు, వాళ్ళని కూర్చొని ఆలోచించబోక వాళ్ళని పక్కన పెట్టాయి. ఎవరైతే ఆనాడు ధర్మం కోసం పోరాడి ధైర్యంగా నిలబడ్డారో, గుడ్డిగా అధికారంలో ఉన్న మాట వినలేదో, మంచి చెడు ఆలోచించి చట్టబద్ధంగా చేశారు, వాళ్ళని గౌరవించుకో. వాళ్ళు నీ మాట కూడా గుడ్డిగా వినరు, కానీ వాళ్ళు నిజంగా ప్రజల్ని కాపాడతారు. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మంచివాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోవటం పొరపాటు. అలాగే అధికారాన్ని ఆశించి కాలు పట్టుకునేవాడు మంచివాడు అనుకోవటం చాలా పొరపాటు. అంటే ఒకే సామాజిక వర్గానికి గత ప్రభుత్వం కొమ్ము గాయటం కూడా ఒక వ్యతిరేకత అనుకోవచ్చా? ఈ చర్చను నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. వైకాపా ప్రభుత్వంలో అంటే రెడ్లను పెట్టారు, అంతా రెడ్లంతా చెడ్డవాళ్ళు. టీడీపీ ప్రభుత్వం వస్తే అంతా కమ్మవాళ్ళని పెట్టారు, కమ్మవాళ్ళంతా చెడ్డవాళ్ళు రేపుతున్నారు. దీని నుంచి బయటపడాలి. ప్రభుత్వంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పనిచేస్తారు. వాళ్ళల్లో మరి సెలెక్టివ్గా ఒక కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక చెడుగా చిత్రించేసి అన్యాయం జరిగిపోయిందని వాపోవడం చాలా పొరపాటు. ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కావాలి. అంతకంటే అధికార యంత్రాంగంలో సమర్థులకి, నిజాయితీ పరులకి, ప్రజాక్షేమాన్ని పెంచే వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఆ రకంగా చూడండి. ఆయన రెడ్డి 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 అని మళ్ళీ చెప్తున్నాను, నేను తిరస్కరిస్తున్నాను పూర్తిగా. చాలా అవమానకరం, ఆ చర్చే అవమానకరం నా దృష్టిలో. వాళ్ళలో కొంతమంది కనీసం రెడ్డి అని పేర్లు ఎప్పుడు పెట్టుకోలే, అలా అనే హక్కు మనకు లేదు. కాబట్టి నేను దయచేసి వినమ్రంగా కోరుతున్నాను తెలుగు ప్రజలు, ఈ కులం జంజాట నుంచి బయటపడండి. గత ప్రభుత్వంలో చేసినా, ప్రస్తుత ప్రభుత్వంలో చేస్తున్నా కూడా మంచివాళ్ళు, సమర్థులు, ప్రజాహితాన్ని పెంచేవాళ్ళు కోకొల్లలుగా అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో ఉన్నారు. అన్ని ప్రభుత్వాల్లో కొందరు అట్లా పనిచేస్తున్నారు. వాళ్ళని గౌరవించండి. అదే కులం పేరు చెప్పి అవమానించబోకండి, వేలెత్తి చూపెట్టబోకండి. మీరు వాళ్ళని చూపెట్టి, వాళ్ళు మిమ్మల్ని చూపెట్టి చివరికి జన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అంతకంటే దారుణం ఇంకోట్లేదు. ఎన్టీ రామారావు గారు ఇలాంటి పెద్ద మైండెడ్తో 1994లో వచ్చారు. ఆయన ఆనాడు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు, గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి అని చెప్పని కులం వర్గం పెట్టేసి మీరు తీసేయబోకండి ఎవరిని కూడా. సమర్థులు, నిజాయితీ పరులు ఎవరున్నా వాళ్ళని కొనసాగించండి అన్నారు. మీరు గమనించండి, రికార్డులు చూడండి, జిల్లా కలెక్టర్లు ఎవరిని కూడా బదిలీ చేయాలి. అసమర్థులు, అవినీతి పరులు ఉంటే తప్ప, అలాగే ఇతర అధికారులను ఎవరిని బదిలీ చేయాలి. కులం లేదు, మరొకటి లేదు. ఈ పార్టీ ప్రభుత్వం ఉండగా బాగా పనిచేశారని చెప్పని వీళ్ళందరినీ తిట్టి, ఆ పార్టీ ప్రభుత్వం పనిచేసి వాళ్ళందరూ తిడితే మంచి వాళ్ళందరూ పోతారు. చెడ్డవాళ్ళని, అవినీతి పరుల్ని, అసమర్థుల్ని, ఆశ్రిత పక్షపాతంతో వచ్చిన వాళ్ళని, కులవివక్ష చూపెట్టే వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టండి. అంతేగాని అదే పనిగా ఈ రెడ్డి రెడ్డి అని ఇప్పుడు, లేకపోతే ఇంకోటి చౌదరి చౌదరి అని ఇంకోటి, ఈ చర్చ నుంచి బయటపడండి. మనకు కావాల్సింది జనహితాన్ని పెంచేవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు, సమర్థంగా చేసేవాళ్ళు. రెండోది కక్షపూరిత చర్యలు, దానిలోకి వెళ్ళబోకండి. గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వేధింపులు, సాధింపులు, కులం కారణంగా, పార్టీ కారణంగా, వర్గం కారణంగా, మరో కారణంగా, ఇది ప్రజాస్వామ్య సమాజంలో చాలా ఆత్మహత్య సదృశ్యం. దాని నుంచి బయటపెట్టి రాష్ట్రంలో బోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి. 5 ఏళ్ళు చాలా నష్టపోయినాం. అంతకుముందు రాష్ట్ర విభజన వల్ల ఆర్థికంగా చాలా సంక్షోభంలో ప్రారంభమైనాం. కాబట్టి రాష్ట్రాన్ని గట్టెక్కించడం ఎట్లాగా, ప్రజల భవిష్యత్తు తీర్చేద్దాం ఎట్లాగా. ప్రజలు ఓటేసింది ఈ పక్షపాతాల కోసం, లేకపోతే కక్షలు తెచ్చుకోవడం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడతారని. దానికి బోల్డంత పని ఉంది. నేరాలు చేస్తే దానికి ఒక చట్ట ప్రక్రియను మార్చండి, మరింత వేగవంతం చేయండి, మరింత సమర్థంగా చేయండి, నిజాయితీగా చేయండి, నిష్పాక్షికంగా చేయండి. కానీ అదే పనిగా దానిలోకి వెళ్ళి పొద్దున్న శాంతంగా చర్చ దానిలోకి వెళ్ళబడుతున్నాయి. మీడియాను కూడా కోరుతున్నాను, ఇది కొంతమంది లైక్స్ ఇవన్నీ ఉండొచ్చు, కొంతమంది చూడొచ్చు, కానీ ప్రజలు లైక్ చేసినంతా కూడా మంచిది కాదు సమాజానికి. మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు బాగుపడటం ఎట్లాగా, ఆర్థిక వ్యవస్థ పెరగడం ఎట్లాగా, ఉద్యోగాలు కల్పన ఎట్లాగా, నైపుణ్యాలు పెరగటం ఎట్లాగా, పెట్టుబడులు పెరగటం ఎట్లాగా,
దాని మీద దృష్టి పెట్టకుండా ఏమి గొడవ అంతా ఈ రెడ్లు ఏంటి కమలు ఏమిటి ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేదు మనకి. అండ్ ఇంకోటి సార్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే వైసీపీకి ఓటమి గురైన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఏం లేదు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆమోదించారు. ఆ ఆమోదించిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ రాంగ్, మరి అప్పుడు చెప్పొచ్చు కదా, అంటే అప్పుడు అధికారం ఉందనా లేకపోతే ఇప్పుడు ఇట్లాంటివి వరుసగా సార్ ఒక్కొక్కళ్ళు, అందుకే అందరూ ఒక్కళ్ళు కాదు, మీరు చెప్పిన దానిలోనే వాళ్ళ అలాగే నైజం బయటపడుతుంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎండగా గొడుగు పెట్టి ఆనాడు మట్టి మాట్లాడేది మనకు అనవసరం. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఉన్నారండి, ఆయన కూడా అన్నారు అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మేము వచ్చినప్పుడు కలవటం ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళను. అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు తీసుకున్న నిర్ణయాల పరంగా సార్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, అందులో మామూలు తీర్పు ఇవ్వలేదు. ఓ పక్కన అభివృద్ధికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు, మా భవిష్యత్తు అంధకారం అవుతుంది, తాత్కాలికమైన తాయిలాలు చాలవని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రెండో పక్కన మరీ అడ్డగోలుగా అసలు చట్టబద్ధ పాలన లేని దేశం మనది, దానిలో కూడా ఒక పరిమితి దాటి హద్దు దాటి ఒక మాఫియా రాజ్యంలాగా వచ్చిందని బాగా తీవ్రమైనటువంటి ఒక నైతికమైన వ్యతిరేకత వచ్చింది. అందువల్ల ఇంత ఏకపక్షంగా వచ్చింది. కానీ ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం. అలాగే ఇప్పుడు ఏకపక్షంగా సీట్లు వచ్చినా కూడా 40% ఓట్లు ప్రతిపక్షానికి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం నుంచి సాయం తప్ప వేరే మార్గం ఉన్నారు 40% మంది. అది అర్థం చేసుకోండి. కాబట్టి దాని నుంచి బయటపడి ఆదాయాలు పెరిగి ఆత్మవిశ్వాసం కలిగినట్టు ఆలోచించాలి. కానీ ఇదేదో ఒక పార్టీ ఇద్దరు శత్రు రాజ్యాల మధ్య పోరాటం కాదు. నేను పూర్వం నుంచి చెప్తున్నాను, ఎన్నికలు కానీ ప్రజాస్వామ్యం కానీ 2 శత్రు రాజ్యాల మధ్య పోరు కాదు. ఈ రాజు ఆ రాజును ఓడించగానే చంపేయడం కాదు, ఆ రాజు ఈ రాజును ఓడించగానే చంపేయడం కాదు, బందీ చేయడం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మీ భావాలతో ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు ఒక భావం కావాలని కోరుకున్నారు, దాని ప్రకారం మీరు వినమ్రంగా పరిపాలించాలి చేయాలి తప్పితే ఇదేదో గెలుపు ఓటమి, అసలు గెలుపు ఓటమి అనే భాషే సరైనది కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ఇప్పటికీ సార్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు వాళ్ళు, అసలు ఏంటి ఎందుకు ఓడిపోయామనే దీంట్లో ఉన్నారు. మీరే అన్న జవాబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న టీం కూడా అసలు ఎందుకు ఓడిపోయాం? నేను చెప్తాను, నేను మొదటి నుంచి చెప్తున్నాను. 2 స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమమే పరిపాలన అన్న వాదన చాలా భయంకరమైనది, క్రూరమైనది, పేదలకి వ్యతిరేకమైనది, పేదరికాన్ని కొనసాగించేది. సంక్షేమం కావాలి, కానీ ఏం వాదన చేశారు? అభివృద్ధి కావాలంటున్నారు. వాళ్ళంతా పెత్తందారులు, వాళ్ళు పెత్తందారులు. మేము ప్రజల కోసం నా సంక్షేమం ఇస్తున్నాం అంటే సామాన్య ప్రజలకు సంక్షేమం తప్ప మీరు దానం చేస్తే పుచ్చుకోవడం తప్ప ఇంకో అభివృద్ధి లేదనమాట జీవితంలో. ఒక వర్గ పోరాటం అన్న భావం తీసుకొచ్చారు, చాలా ప్రమాదకరమైనటువంటి దాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆ వాదన ప్రమాదం. మన కుటుంబాలు పెరగాల, మన ఆదాయాలు పెరగాల, మీరు మాత్రం ఎల్లకాలం బెచ్చగాళ్ళుగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే పేదరికం పోయేది ఉపాధి కల్పన నుంచి, ఆదాయం పొందే శక్తి నుంచి, నైపుణ్యం రావటం నుంచి, మంచి ప్రమాణాల విద్య నుంచి, మంచి ఆరోగ్యం నుంచి, పెట్టుబడుల నుంచి. పెట్టుబడులు ఏవద్దు నా రాష్ట్రంలో, వాడికి వస్తే వస్తాడు లేకపోతే లేదు. కాబట్టి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, ప్రజలు తిరస్కరించారు. రెండోది ఒక మాఫియా రాజ్యంలాగా కనిపించింది, అంత భయం వెనకాల దాగి ఉండాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యం బడితున్నవాడిదే బర్రె అయినట్టయితే అసలు మన దేశంలో సరైన పాలన లేదు, ఎక్కడా లేదు, చట్టబద్ధ పాలన లేదు. కానీ అది కూడా శృతి మించి అద్దు ఆపు లేకుండా ఉంది. అందుకనే అంత తీవ్రంగా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఇక వదిలేసిన దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఈవేళ సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించడం ఎట్లా, సంపద పెంచడం ఎట్లా, పెట్టుబడులు పెంచడం ఎట్లా, మౌలిక సదుపాయాల కల్పన ఎట్లా. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది, మంచి లాభాలు వస్తాయి, మంచి నైపుణ్యం ఉంది, మరి ప్రజలకి మంచి జరుగుతుంది అని ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించడం ఎట్లాగా, డబ్బుని సద్వినియోగం చేయడం ఎట్లాగా, పొదుపరితనంతో పాటించడం ఎట్లాగా. అలా కాకుండా ఎడాపడి అప్పులు చేసేసి అంత ఎస్క్రో అకౌంట్లు పెట్టేసి గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి రేపు పొద్దున ఏముంది నాకు అనవసరం చెప్పని ₹1,00,000 కోట్ల బకాయిలు పెట్టేసి ఇది పరిపాలన, ఇది అరాచకత్వం, ఇది. దాన్ని తిరస్కరించారు ప్రజలు. కానీ ఇక్కడ సార్ మీరు చెప్పిన మొదటి అంశంలో పేదరిక నిర్మూలన, ఇప్పుడు వాళ్ళు ఆయన చెప్పింది కూడా ఏంటి, ఆసరా, వాళ్ళకి ఆసరా కల్పిస్తూ నేను అమౌంట్లు ఇస్తున్నాను, నేను అక్కడ నిర్మూలన కాదా సార్? ఈ చర్చలో ఎన్నోసార్లు చెప్పాను, మీరు నాకు దానం చేస్తే పేదరిక నిర్మూలన ఎట్లా అవుతుంది? సపోర్ట్ ఇచ్చారు, రేపు పొద్దున ఏమైంది, ఓకే ఎల్లుండి ఏమవుతుంది, ఆవిడ ఏమవుతుంది?
నా సంపాదన పెరగాలంటే నా శక్తి పెరగాల, నాకు నైపుణ్యం రావాలి, ఆధునిక వ్యవస్థలో నాకు అవకాశాలు పెరగాల, ఓకే. పెట్టుబడులు రావాలా, మౌలిక సదుపాయాలు కావాలి, ఉపాధి కల్పన కావాలి. పేదరికాన్ని తొలగించడానికి దానం చేయడం మార్గం అనుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దానం కాదు, ఎవడు బాబుగాడి సొమ్ము కాదు, ప్రజల డబ్బే. రైట్. ఈ 5 ఏళ్లలో 10-12 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి 2,70,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మిగతా 10 లక్షల కోట్లు ప్రజల డబ్బే. దానికి ఠికానా లేదు. దానివల్ల ఏం జరిగిందో మనకు తెలియదు, దేవుడికి ఎరుక, మాకు తెలియదు. ఈ 2,70,000 కోట్లు దానం ఇచ్చావు, కానీ ఇచ్చాను అంటున్నావు, దానం కాదు అది. ప్రజల డబ్బు కొంత భాగం తిరిగి ఇచ్చావు, కానీ ప్రజల ఆదాయాలు పెరిగే మార్గం ఏం చూపెట్టావు నువ్వు? మనకైతే సొంత ఆదాయాలు పెరగాలనా? వాళ్ళకి ఆదాయాలు పెరగొద్దా? సంపాదించే శక్తి పెరగొద్దా? పేదల పిల్లలు పేదలుగా మిగిలిపోవాల్సిందే. తాతకి రకాల చేచార్చి అర్థించి ఎలక్షన్ టైంలో 5,000 3,000 తీసుకుని ఓట్లు వేయాలనా? బానిసత్వం కొనసాగాలన్నా? ఇది పరిపాలన? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఏ పార్టీ అయినా సరే ముందు దీని నుంచి ఆలోచించే వాళ్ళు బయటపడాలి, పత్రికలు బయటపడాలి ఈ మూర్ఖత్వం నుంచి. ప్రజలు బెచ్చగాళ్ళు కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తాను. ప్రజల్ని గౌరవించండి, అవమానించబోకండి. పేద కుటుంబాలు కూడా మా పిల్లలు ఎదగాలి, మా పిల్లలు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలతో పోటీ పడాలా, వాళ్ళకి తెలివితేటలను దేవుడు ఇచ్చాడు, తెలివి వికసించాలా, పెట్టుబడులు పెరగాల, మాకు ఉపాధి కావాలా, కష్టపడి పని చేసుకుంటాం, దాని నుంచి ఆదాయం రావాలా, ఆస్తులు పెరగాల, ఒక భద్రత పెరగాల, ఒక తరం కాలంలో కష్టపడ్డా కూడా పేదరికం నుంచి బయటపడతాం నమ్మకం కలగాల. పేదరికం పాపం కాదు, శాపం కాదు, కానీ పేదరికం నుంచి బయటపడే అవకాశం లేకపోవటం శాపం. కరెక్ట్. ఎల్లకాలం పేదరికంగా కొనసాగడం శాపం, ఎల్లకాలం చేయించాల్సి అర్థించాల్సిన అవసరం రావడం శాపం. మీరు అన్న దాంట్లో సార్ 11 లక్షల కోట్లకు సంబంధించి ఏది 2,50,000 కోట్లు సంథింగ్ ఎంతో పంచి దాన్ని చెప్పారు. మరి మిగిలిన డబ్బు అంతా అంటే వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయినట్టేగా. అంత జేబులోకి వెళ్ళిందంటే కూడా ధర్మం కాదు, ప్రజలకి ఫలితం లేకుండా ఖర్చు అవుతుంది. అంటే తింటున్నారు, ఇదొక ప్రత్యక్షంగా పరోక్షంగా ఖజానా డబ్బులు తింటున్నారు, లేకపోతే జాతీయ వనరులు తింటున్నారు. కాదు సార్, ఇక్కడ ఇదొక మోడర్న్ దోపిడియా ఇప్పుడు, అంటే లేటెస్ట్ దోపిడీ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, రాజకీయం అన్ని విధాలు సంక్షేమం. ఎవరే ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మొన్న ఎన్నికల్లో మీరు చెప్పండి, కనీసం 10,000 కోట్లన్నా ఖర్చు అయింది. ఎమ్మెల్యేకే 100 కోట్లు ఖర్చు అయినాయి అంటే సార్. నేను 10,000 కోట్లు అంటే మీరు తక్కువ చెప్తున్నా సార్, 20,000 కోట్లు అయి ఉండొచ్చు సార్. 20,000 కోట్లు కూడా కుటుంబాన్ని నాశనం చేసుకుని ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి దేశం మీద ప్రేమతో అందరూ ఖర్చు పెట్టారా? చెప్పండి ఒకసారి, గుండె మీద చేసి చెప్పండి నాకు. ఓకే ఓకే. ఓటికి 5,000 3,000 పంచిన వాళ్ళందరూ కూడా కొంతమంది నిజంగానే ఏదో ప్రతిష్ట కొద్దినో మూర్ఖత్వం కొద్దిగా ఖర్చు పెట్టి ఉండొచ్చు, చాలా తక్కువ పర్సెంటేజ్ అది. వాళ్ళు వేరే సంపాదన ఉండొచ్చు, మూర్ఖంగా ఇలా ఖర్చు పెట్టేస్తుండొచ్చు. అది మాకు దాన్ని వదిలేస్తాం, అందరూ దుర్మార్గాన్ని ఎప్పుడు అన్నాం. రైట్. మిగతా వాళ్ళందరూ మళ్ళీ సంపాదించుకోకపోతే వాళ్ళ కుటుంబాలు నడుస్తాయా? వాళ్ళ రాజకీయం నడుస్తుందా? అవును. కాబట్టి కొంచెం సమయంతో మాట్లాడాలి, మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంత లోతుకి వెళ్ళక్కర్లా. అదే అర్థమైంది సార్. మీ దగ్గర నేను పని చేస్తానని చెప్పి మీకు డబ్బులు ఇస్తానని చెప్పంటే వీడు దోచుకోవడానికి వచ్చాడని స్పష్టం అవుతుంది కదా. కాబట్టి దాని నుంచి బయటపడాలా, ఒక్కరోజు బయటపడలేకపోయినా కాలక్రమేణా దాని నుంచి బయటపడాలా. ఈలోగా సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాట వేసి మౌలిక సదుపాయాలు పెంచి పెట్టుబడులు ప్రోత్సహించి సంపద పెంచాలి. అభివృద్ధి అంటే సంపద పెంచడం, సంపద అంటే వస్తువులు సేవల ఉత్పత్తి పెరగటం, ఆ ఉత్పత్తి నుంచి ఉపాధి వస్తుంది, ఉపాధి నుంచి ఆదాయం వస్తుంది, ఆ ఉపాధి కావాలంటే నైపుణ్యం కావాలి, ఆ ఉపాధి అవకాశాలు కలగాలంటే పెట్టుబడులు పెరగాలి, అంటే మౌలిక సదుపాయాలు కావాలా, పెట్టుబడులను ఆకర్షించే విధానాలు కావాలా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడులు వాళ్ళనే వెళ్ళగొట్టే పని చేశారు. ఎప్పుడో లైసెన్స్ రాజ్యంలో కూడా అన్ని కష్టాలు పడి మన గ్రామాలు బాగుపడాలని వచ్చిన వాళ్ళందరినీ కూడా చావగొట్టారు. ఎందుకు వచ్చామరా బాబా అని కన్నీళ్ళు పెట్టుకున్నట్టు చేశారు. కొత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళందరినీ విపరీతంగా వేధించి కొంతమంది వెళ్ళిపోయారు. నేను వివరాలు చెప్పినప్పుడు నాకు స్పష్టంగా తెలుసు. స్థానికంగా ఎమ్మెల్యేలు వేధింపు కావచ్చు, లేకపోతే ఇంకోటి వేధింపు కావచ్చు. చివరికి అయ్యా ముఖ్యమంత్రి గారిని కలుస్తామంటే అపాయింట్మెంట్ లేదు, ఎన్ని 100 కోట్లు పెట్టుబడి పెడతామన్నా సరే వాడిని బిచ్చగాళ్ళలా చూశారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు వద్దని చెప్పాను. మౌలిక సదుపాయాలు పరమ చండాలంగా ఉన్నాయి. ప్రభుత్వం అన్నది, ప్రభుత్వాన్ని మానవజాతి ఏర్పరచుకున్నది, పన్నులిచ్చి పోషించేది మాకు సొంతంగా చేసుకోలేని ఉమ్మడి వస్తువులు కల్పించడం కోసం. అవి నాశనం చేసి పెట్టాం మనం. అది పరిపాలన కాదు, ఇది ఒక ట్రాన్సాక్షన్ చేసాం. పన్ను డబ్బులు వసూలు చేస్తాను, పళ్ళోడు కొట్టి అంత తినేసి కొంత డబ్బు నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నాకు ఓటేసాయి. ఏమిటిది? ఏమి డీల్ అది? ఏ రకమైన పరిపాలన అవుతుంది? ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుంది? అన్ని పార్టీలు కూడా, ఒక పార్టీ కాదు, ఒక పార్టీకి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఉండొచ్చు. దేశంలో అన్ని పార్టీలు దీన్ని చాలా లోతుగా ఆలోచించాలా. ప్రజాస్వామ్యవాదులు, పత్రికలు ఈ వ్యక్తిగతంగా ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు, ఈ కులం ఆ కులం దానికి బయటపడి ఈ దేశం ఏమవుతుంది, మన పిల్లలు ఏమవుతున్నారు, ఒక తరం కాలంలో ఏమవుతుంది. 85% అసంఘటిత రంగంలో ఉన్నారు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు. ఎల్లకాలం అట్లా ఉండాల్సిందేనా? వాళ్ళు పెరగొద్దా? దానికి గవర్నమెంట్ ఉద్యోగాలు మార్గం చూపెడుతుంది, అంతకంటే అబద్ధమే ఉందా?
ఏడాదికి 1,30,00,000 మంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు దేశంలో. మొత్తం దేశంలో గవర్నమెంట్ ఉద్యోగుల సంఖ్య 2 కోట్ల మంది, ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా కలిపి ఏడాది 1,30,00,000 మంది వస్తున్నారు. ఈ 2 కోట్ల మందిలో ఏడాదికి ఒక 3-4% రిటైర్ అయితే 8 లక్షలు కొత్త ఉద్యోగాలు వస్తాయి దేశం మొత్తం కలిపితే. ఆర్మీ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, జాతీయ స్థాయి ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కలిపితే మరి 1,30,00,000 మంది ఎట్లా మీరు ఉపాధి కల్పిస్తారు? ఆర్థిక వ్యవస్థ పెరిగితే. ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళకి మాత్రం జీతాలు బ్రహ్మాండంగా ఉంటాయి, పనిచేసినా చెప్పైనా. బయట ఉన్నాడు కన్నీళ్ళు గొరుస్తుండాల. మనకు ప్రభుత్వం నుంచి మనకి ఏమి రావట్లేదు. ఈ చొక్కా ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఈ చేతుకున్న వాచ్ ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఈ పన్ను ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఈ మైక్ వచ్చిందా? ఈ సోఫా వచ్చిందా? అన్నీ మనకు మార్కెట్ నుంచి వస్తాయి. మరి ఎక్కడి నుంచి మనకు వస్తువులు సేవలు వస్తాయి, అక్కడ ఉపాధి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉపాధి ఎట్లా వస్తుంది? ప్రభుత్వం చేయాల్సిన పని చేయట్లా, దోచుకు తింటా ఉన్నారు. ఈ మాట పచ్చిగా ఎవరు చెప్పట్లా, అబద్ధం ఆడుతున్నాం. మన ప్రజల్లో ఉన్నటువంటి ఆశల్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు మార్గొని గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తా. ఎక్కడిస్తావయ్యా? ఎంతమందికి ఇస్తావు? ఎట్లా ఇస్తావు? అంటే వాళ్ళ జీతం ఇచ్చి పోషించడం కోసం జనం ఉన్నారా, పనిచేయడం కోసం కదా? ఆల్రెడీ వీళ్ళు అది క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా సార్, 2,60,000 గ్రామ సచివాలయం కావచ్చు, మిగతా ఉద్యోగాలన్నీ గవర్నమెంట్. అందుకనే ఇక ఈ చర్చ అంతా చాలా అసమగ్రం. దానిలోకి లోతుకి వెళ్ళక్కర్లేదు. ఓకే ఓకే. దానిలో వెళ్ళి పెట్టక్కర్లేదు. ఆ సమయంలో మనం కొంచెం ప్రజలకి స్పష్టంగా అర్థం కావాలి. రైట్. ఎవడెవడికి ఉద్యోగాలు ఇవ్వలేడు. ఉద్యోగాలు మార్కెట్ నుంచి వస్తాయి, వస్తువుల ఉత్పత్తి నుంచి, సేవ నుంచి వస్తాయి, మన మేధస్సు నుంచి వస్తాయి, మన కష్టం నుంచి వస్తాయి, మన నైపుణ్యం నుంచి వస్తాయి, మన పెట్టుబడుల నుంచి వస్తాయి. ఇవన్నీ కలగడం కోసం పని చేయాల్సింది ప్రభుత్వం. మౌలిక సదుపాయాల కల్పన, చట్టబద్ధ పాలన, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహం. ఆ పని ఆ ఏడు పెడవండి, ఆ పని సరిగ్గా చేయండి. మీరు చేయాల్సిన పని చేయకుండా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముందున్న సవాళ్ళు అంటే ఏమున్నాయి సార్? ప్రధానంగా మీరు గమనించినారు. ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధికి, ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి ఆయన ప్రతీకగా నిలిచారు, సంస్కరణకి. హైదరాబాద్ నగరం వాళ్ళు తనమానికంగా ఒక మామూలు నగరం ఈ స్థాయికి వచ్చిందంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ కానీ చాలా బాగా చేశారు. కానీ పునాది వేసిన చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2014-19 మధ్య ఆర్థికంగా సంక్షోభం ఉన్నా కూడా, తెలుగు ప్రజలు దిగాలు పడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని పోయింది, హైదరాబాద్ పోయింది, రకరకాల కారణాలుగా ఆ లోటు లేకుండా చేసి, మౌలిక సదుపాయాల కల్పన చేసి, పెట్టుబడులు ప్రోత్సహించి కియా మోటార్స్ ఎట్లా వచ్చింది? తెలుగునాట ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ వస్తాం మనం ఊహించుకోవాలి. అలాగే మీకు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాట్లు కావచ్చు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చెప్పని మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పోలవరం ప్రాజెక్టు వేగంగా నిర్మాణం కావచ్చు, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ఆ మొత్తం దెబ్బతింది 5 ఏళ్లలో. తెలుగునాట పెట్టుబడులు పెడితే మునిగిపోతాం అన్న పరిస్థితి తీసుకొచ్చారు, పారిపోయేట్లు చేశాం. కాబట్టి ఈవేళ మళ్ళీ మొట్టమొదటి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలి. 1,00,000 కోట్ల రూపాయలు నాకు అర్థమైనంత వరకు బకాయిలే ఉన్నాయి. ఎక్కడ రికార్డులో కనిపించదు. ఎందుకంటే ఖర్చు పెడితే కదా రికార్డులో కనిపించేది. ఖర్చు పెట్టాలా, కానీ పెట్టాలా. మీరు పనిచేశారు, కాంట్రాక్టర్ ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వం చూనబడ్డు ఉంది. ప్రభుత్వంతో బెదిరి పోరాడే శక్తి వాళ్ళకి లేదు. ఏడుస్తూ కూర్చున్నారు. కొన్ని వేల మంది వాళ్ళ కంపెనీలు ఉపాధితో కోల్పోయింది. లేకపోతే కొంతమంది ఉద్యోగులకు ఇతరులకు బకాయిలు ఇవ్వలేదు. 1,00,000 కోట్ల ఇలాగ బకాయిలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టాలి. పరిపాలన ఎలా ఉందో మీరే చెప్పారు. ఎంత అధ్వాన్నంగా ఉందో, పక్షపాతంతో, రకరకాల కారణాలతో ఒక నేరపూరితమైన పరిపాలన తయారు చేశారు. దాని నుంచి కొంతమేరకైనా కూడా ఒక నమ్మదగ్గ పరిపాలన, సమర్థమైన పరిపాలన, నిజాయితీ అయిన పరిపాలన, ప్రజల హితాన్ని పెంచే పరిపాలన తీసుకురావడం. మూడోది మౌలిక సదుపాయాల కల్పన. ఆర్థికంగా కష్టం ఉన్నా కూడా ఏదో రకంగా డబ్బులంతా కూడా సంక్షేమానికే కాకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ఆయనకు పేరున్నది. నాలుగోది ఇవన్నీ చేస్తే పెట్టుబడిని ప్రోత్సహించడం. ఇవన్నీ ఒక దారి. దీంతోపాటు అతి కీలకమైనది, దేశంలో చర్చకి రానిది, ఇంక్లూజివ్ గ్రోత్. చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. నరేంద్ర మోదీ గారు దానికోసం ప్రయత్నం చేస్తున్నారన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. అది అవసరం. కానీ దాంతోపాటు ఇంక్లూజివ్ గ్రోత్. ఈ గ్రోత్ ఫలితాలు కేవలం బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా స్కిల్ ఉన్న వాళ్ళకి, ఇవాళ బాగా చదువుకోవటం ఏంటి, బాగా డబ్బు పెట్టి మంచి ర్యాంకులు వచ్చి మంచి స్కూల్లో చదువుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అవకాశం లేదు.
ఆధునిక యుగంలో స్కిల్ లేకపోతే, నైపుణ్యం లేకపోతే ఉపాధి మీకు రాదు, ఆదాయాలు పెరగవు. కాబట్టి మంచి ప్రమాణాల విద్య. గత ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టడం కాదు, ఎంత విద్య అబ్బింది, ఎంత నైపుణ్యం పెరిగింది పిల్లలకి. రెండోది గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్, జేబులో డబ్బులు అవసరం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అంత ఏర్పాటు చేయటం. మూడోది చిన్న పట్టణాల అభివృద్ధి. అమరావతి కావాలి, ఖచ్చితంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. అందులో ప్రజలంతా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినప్పుడు అక్కడ అమరావతి నిర్మాణం చేయకపోవడం చాలా పొరపాటు. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ వస్తేనే అంతర్జాతీయ ప్రమాణాలతో మనకి టాలెంట్ వస్తుంది, మన రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి. కానీ అది చాలదు. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు, కనీసం నియోజకవర్గానికి ఒకటైనా ప్రారంభించండి, తర్వాత నియోజకవర్గం 2 చేయండి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి టౌన్ ప్లానింగ్ మీరు చేస్తే మిగతా అంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. అక్కడ ప్లాట్లు వచ్చేస్తాయి, హౌసింగ్ వచ్చేస్తుంది, మిగతా వచ్చేస్తాయి. అప్పుడేమవుతుంది, ఒక గ్రామంలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న చిన్న స్కిల్తో పెద్ద నగరానికి దూరంగా వలసపోక్కర్లా. అక్కడే పక్కన 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో మీరు వలసపోయారు అనుకోండి, 15-20 వేల రూపాయలు నెలకు వచ్చినా కూడా గౌరవంగా బతకవచ్చు. ఆలనా పాలన ఉంటుంది, ఆదుకునే వాళ్ళు ఉంటారు, మన బంధువులు మిత్రులు తెలిసిన ప్రాంతంలో ఉంటారు. ఉన్న ఊళ్ళో పని చేసుకుంటూ, సొంత ఊళ్ళో వ్యవసాయమో లేదా ఇల్లు చూసుకుంటూ ఈ చిన్న పట్టణంలో హాయిగా జీవితం గడుపుతూ పిల్లల చదువు ఆరోగ్యం చూసుకుంటూ గౌరవప్రదంగా బతకవచ్చు. అలా కాకుండా ఏమవుతుంది, చిన్న నైపుణ్యానికి కూడా హైదరాబాద్ పోవాలి, చెన్నై పోవాలి, బెంగళూరు పోవాలి, అక్కడ ఆలనా పాలన లేదు, పట్టించుకునే వాళ్ళు లేడు, ఏ సమస్య వచ్చినా కూడా జీవితం నరకం. కాబట్టి ఇన్సిటు అర్బనైజేషన్ అంటాం, ఎక్కడికక్కడ స్థానికంగా పట్టణీకరణే అభివృద్ధికి నిదర్శనం. పట్టణీకరణ లేదు అంటే అభివృద్ధి లేదు, మనకి ఇష్టం లేకున్నా కూడా. అలాగే వ్యవసాయంలో తెలుగు రైతులు చాలా ముందంజ వేసే రైతులు. అటు ఫిషరీస్ కావచ్చు, ఫిషరీస్ కొంత ఇబ్బందుల్లో ఉంది అంతర్జాతీయంగా మార్కెట్ కండిషన్స్ వల్ల. కాబట్టి దానికి ప్రోత్సహించి మార్కెట్ ఇండియాలో పెంచి ఏర్పాటు చేయడం, అట్లాగే ప్రాసెసింగ్ అని ఇంకోటి కానీ. అట్లాగే హార్టికల్చర్ బాగా వస్తుంది ఈ మధ్యకాలంలో. మంచి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, హార్టికల్చర్ చాలామంది రాయలసీమలో వేస్తున్నారు, ఇతర ప్రాంతాల్లో వేస్తున్నారు. కానీ దానికి ప్రాసెసింగ్ వగేరాకి బాగా గట్టి ఏర్పాట్లు చేయడం, రిటైల్ చైన్స్ తీసుకురావడం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి కాలంలో రిటైల్ చైన్స్ పాలసీ తీసుకొచ్చారు, ఇప్పటిదాకా అమలు కాల. రిటైల్ చైన్స్ వస్తే ఏమవుతుందంటే, వాళ్ళే మీరు ప్రొక్యూర్ చేస్తారు, వాళ్ళే గ్రేడింగ్ చేస్తారు, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రిటైలింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్. అప్పుడు రైతుకి ధర పెరుగుతుంది, వినియోగదారుడి ధర తగ్గుతుంది, మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది, లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తారు, వ్యవసాయం ఆధునికీకరణ జరుగుతుంది. కాబట్టి మనకు పరిమితంగా డబ్బులు ఉన్నాయి, తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చి ఆర్థిక వ్యవస్థ పెరిగేట్టుగా ఏం చేయాలని చాలా లోతుగా ఆలోచించాలి. ఆ శక్తి సామర్థ్యాలు, ఆ ముందు చూపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఆయనకి తగినటువంటి సహకారం అందించి ఈ రాజకీయాలు కులాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, వెనకబడ్డ రాష్ట్రం, తీర ప్రాంతంలో అందరికంటే తీర ప్రాంతంలో తక్కువగా ఉన్న రాష్ట్రం ఇది, దక్షిణాది అందరికంటే తక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. అలా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, ప్రపంచమంతా కూడా ప్రభావం చూపెట్టిన వాళ్ళు చాలామంది తెలుగునాట ఉన్నారు. మేము పెరగాలని చెప్పినటువంటి ఒక ఆలోచన, ఆవేశం ఉన్న రాష్ట్రం అది. దాన్ని ఉపయోగించుకుంటే చాలా గొప్ప ఫలితాలు సాధించవచ్చు. కానీ ఇది ఆషామాషి కాదు. ప్రభుత్వానికి మనంతా సహకరించాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి, ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. అభివృద్ధిలో సామాన్యులకు భాగస్వామ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. నిరుపేదలు, సామాన్యులు, గ్రామీణులు వాళ్ళకి భాగస్వామ్యం లేకపోతే అభివృద్ధి జరిగినా కూడా ఫలితాలు అందవు. థ్యాంక్ యూ సార్.